ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫార్మల్గా ఆ ప్రమాణ స్వీకార పత్రాన్ని అనేటువంటిది మన వైస్ చైర్మన్ గారు చదివి సంతకం చేసుకున్నాక అజ్యూమ్ చేసుకుంటారు. తదుపరి ముఖ్యమైనటువంటి మన ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా నెట్టెం రఘురాం గారు ఉన్నారు. మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం గారు, మాజీ మంత్రివర్యులు ఒటే శోభనాశ్రీ గారు ఉన్నారు. మాజీ ఎంపీ చైర్మన్ గారు కొనకళ్ళ సార్ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ రామారావు గారు ఉన్నారు. ఇతర ముఖ్యమైనటువంటి విజయ్ కుమార్ గారు అందరూ కూడా అంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటి ఘట్టం నేను ఒకసారి సార్కి చదివిస్తాను. సారు ఈ ప్రమాణ స్వీకారాన్ని అనేటువంటి తీసుకోవాల్సిగా కోరుచు, ఇంకా మన గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు కూడా వస్తున్నారు, ఎక్సైజ్ శాఖ మంత్రులు వస్తున్నారు, ఇతర శాఖ మంత్రులు కూడా వస్తున్నారు. ఈ వైస్ చైర్మన్ అనేది అంటే ఈ అగ్రికల్చర్ మిషన్ అనేటువంటిది మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు. మంత్రివర్యులు దీంట్లో మెంబర్స్ ఉంటారు. అంటే రెవెన్యూ మంత్రివర్యులు ఉంటారు, వ్యవసాయ శాఖ మంత్రులు ఉంటారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉంటారు. అదేవిధంగా మన ఎనర్జీ శాఖ మంత్రులు ఉంటారు. ఇలా చాలా మంత్రివర్యులు, ఒక 6-7 సెక్రటరీలు, ఒక 10 మంది కమిషనర్సు ఉండేటువంటి ఈ బాడీ. సో ఇది ఒక అడ్వైజరీ బాడీగా ఉంటుంది. సార్ ఈ పదవీ స్వీకారంలో చదివాక అప్పుడు నేను దగ్గర నుండి మీరు చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జీఓఆర్టీ నంబర్ 724 డేటెడ్ 13/11/2024 వ్యవసాయ మరియు సహకార శాఖ ద్వారా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అను నేను డిసెంబర్ 24, 2024 అనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా పదవి స్వీకారం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా రాష్ట్ర వ్యవసాయ మిషన్ నియమాలని, ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల పట్ల పూర్తి విధేయతతో రైతాంగ అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అను నేను నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు సార్.
అందరూ కొంచెం ఇప్పుడే కాదండి, అభినందనల తర్వాత, ఉపన్యాసాల తర్వాత అభినందించవచ్చు. కొంచెం కనీసం ముఖ్యంగా ఉపన్యాసాల వరకన్నా ఆగవలసిందిగా కోరుతా ఉన్నాము. అందరూ ఒకసారి సందేశాలు ఇచ్చాక ఫెలిసిటేషన్ చేస్తారండి. గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు. సో ముఖ్యమైనటువంటి ప్రతినిధులంతా కూడా మాట్లాడాక అప్పుడు ఇస్తారా? ప్లీజ్ ఇక్కడ ఆపేసండి. దయవుంచి ఎవరు వేదిక మీదకి రావద్దండి. అభినందనల తర్వాత తెలియవచ్చు. దయవుంచి కొంచెంసేపు ఆగండి. దయవుంచి సన్మానాలు కార్యక్రమం తర్వాత పెట్టుకుందాం. దయవుంచి ఎవరు కూడా వేదిక మీదకి రావద్దు. దయవుంచి ఎవరు వేదిక మీదకి రావద్దు. విక్రమ్